నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ ప్రెసిడెంట్ శ్రీ మన్యాల శ్రీనివాస్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ పనికల పెదరాజు గారు, అలాగే మైలపల్లి సూర్యారావు గారు, అలాగే పెద్దాడు తేజ, అలాగే గుడ్ల ఈశ్వరెడ్డి గారు, అలాగే అంగడి సురేష్, మధ్య అప్పలరాజు, సోదరులు శ్రీనివాస్ గారు, వీరబాబు గారు, గిరిబాబు గారు, దిలీప్, కిరణ్, అలాగే వంగ కొండబాబు గారు, సింగంపల్లి ఉమామహేష్, మురుపాల రమణమ్మ, కాకర్ రాజేష్, ఇంకా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుమారు 200 కుటుంబాలు, ముఖ్యంగా దాదాపుగా 50 మంది లీడర్లు ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానము, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం, మోడీ గారి మీద ఉన్న నమ్మకం, ఇవన్నీ కలిపి ఉమ్మడి అభ్యర్థిగా నాకు అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నా. పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నా. యాక్చువల్గా ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర పెట్టాలి, మరి చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మళ్ళీ అందరికి కూడా కూర్చొని పెట్టి మాట్లాడిస్తాను. చాలామంది రేపు కూడా జాయినింగ్స్ ఉన్నాయి, ఎల్లుండి కూడా జాయినింగ్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మీద నమ్మకం, ఇవాళ ఉమ్మడి అభ్యర్థిగా నా మీద నమ్మకంతో వాళ్ళ జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు మా సోదరులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నా. వాళ్ళకు సంబంధించి ఏ బాధ్యతలైనా ఏవైనా నేను తీసుకొని రానున్న రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ అభివృద్ధికి మేము అందరం కూడా కృషి చేస్తాం. ఈరోజు ఈ ఒక రాజకీయ పార్టీ నుంచి వేరే రాజకీయ పార్టీ మారడానికి గల కారణం, ప్రధాన కారణం ఈరోజు రాష్ట్ర రాజకీయాలు కలుషితం అయిపోయి ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాలకి దశ దిశ రావాలంటే ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ, ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కానీ పెంపొందాలంటే ఒక విజన్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా యువత ఆశయాలకు, యువత ఆలోచనలకు అనుగుణంగా నడుస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి విజన్ ఉన్న నాయకుడు, ఒక ఆశయాలు సిద్ధాంతాలు ఉన్న నాయకుడితో వీళ్ళిద్దరితో ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. గత 25 సంవత్సరాల నుంచి నేను ఒక రాజకీయ పార్టీలో ప్రయాణం చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రయాణం చేస్తూ ఒక జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడిగా, ఈరోజు విశాఖపట్నం బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్లైన్ సేవలు చేసి ఈరోజు ఆ పార్టీకి నేను రాజీనామా చేసి గత వారం రోజుల కిందట రాజీనామా చేసి ఈరోజు వంశేని ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి, జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నేను ఈ పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు ఈ పార్టీలో చేరడానికి గల ప్రధాన ఉద్దేశం, ముఖ్య కారణం, ఈ దక్షిణ నియోజకవర్గంలో గత 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వాసుపల్లి యొక్క అక్రమాలు, వాసుపల్లి ఒక నియంత్రిత ధోరణి వల్ల, ఒంటెత్తి పోకడం వల్ల ఈరోజు ఆ రాజకీయ పార్టీ విడిచిపెట్టి ఈ యొక్క వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో జనసేన పవర్ స్టార్ గారు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ఆయన ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలని ఈ పార్టీలో చేరడం జరిగింది.